ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే చారిత్రాత్మక సత్యాలకు నిలయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన చూడదగ్గ ప్రదేశాలు, తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ వరి పండించే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో గోదావరి మరియు కృష్ణా నదులు ఉండటంతో వరి అధికంగా పండటం వలన భారతదేశపు బియ్యపు గిన్నెగా పిలువబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. నెంబర్ 2, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ టెక్నాలజీ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ IIDT తిరుపతిలో ఉంది. నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమాను అనే మర్రి చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గిన్నిస్ రికార్డు సృష్టించి ప్రసిద్ధికెక్కింది. నెంబర్ 4, తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే యాత్రాస్థలంగా మరియు అత్యధిక భక్తులు సందర్శించి అత్యంత రాబడి వచ్చే ప్రముఖ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 5, విశాఖపట్నంలోని లంబసింగి లేదా ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని పిలువబడే ఒక చిన్న గ్రామం మంచు కురుస్తున్న ఏకైక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 6, ఆంధ్రప్రదేశ్లో ఏలూరు నగరంలో ఉన్న కొల్లేరు సరస్సు భారతదేశంలోని 2వ అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 7, భారతదేశంలోని ఏకైక సహజ నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. నెంబర్ 8, అనంతపూర్లోని చారిత్రాత్మక లేపాక్షి ఆలయంలో ఇవి పైకప్పు నుండి కింది భాగంలో ఎటువంటి ఆధారం లేకుండా వేలాడుతూ ఉంటాయి. నెంబర్ 9, గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం అమరావతి 2000 సంవత్సరాల కిందట నాటి, అనగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం మరియు 3వ శతాబ్దం నాటి శాతవాహనుల రాజధానిగా మరియు బౌద్ధ శిల్పాలకు, చారిత్రాత్మక విషయాలకు ప్రసిద్ధి చెందిందిగా ఈ పట్టణం ఉంది. నెంబర్ 10, ఆంధ్రప్రదేశ్లోని అందమైన పట్టణం విశాఖపట్నం. విశాఖపట్నంలో అందమైన బీచ్లు, అరకులోయ యొక్క సుందరమైన అందాలు, బొర్రా గృహలు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది.